తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్కు సంబంధించిన ఇటు కార్పొరేషన్లు మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల కోసం ఇప్పటికే కట్టలు కట్టడం జరిగింది. మొదటగా బ్యాలెట్ పేపర్లో సంబంధించిన పోస్టల్ ఓట్స్ కౌంటింగ్ చేశారు. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయి 13 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లలో కరీంనగర్ కార్పొరేషన్ మినహా మిగతా రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తున్న నేపథ్యం. మరోవైపు జగిత్యాల జిల్లాకు సంబంధించి మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల, రాయకల్ ఈ 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తుండగా మెట్పల్లిలో కొద్దిగా బీఆర్ఎస్ లీడ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 2 మున్సిపాలిటీలు ఇటు వేములవాడ కానీ ఇటు సిరిసిల్ల కానీ సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించగా తెలుస్తుండగా వేములవాడలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్ మినహా హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి ఇవన్నిట్లో చూస్తే కూడా కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నేచురల్ గా మున్సిపాలిటీస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. జగిత్యాల్లో మాత్రం మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గతంలో కాంగ్రెస్ మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేసిన జీవన్ రెడ్డి వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ వీరి మధ్యలో పోరులో మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా అభ్యర్థులు రెబల్స్ పోటీ చేయడం ద్వారా ఇటు కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేస్తున్న వారికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులు నిలబడడం రెబల్స్ గా ఉండడంతో అక్కడ నెక్ టు నెక్ పోటీ నడుస్తుంది. అయితే ఓవరాల్ గా ఎవరు గెలిచినా జగిత్యాల వారంతా కాంగ్రెస్ అనే చెప్పుకున్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డి తను నిలబెట్టిన అభ్యర్థుల కోసం పూర్తి స్థాయిలో పనిచేసిన నేపథ్యంలో అక్కడ కూడా జీవన్ రెడ్డి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ లీడ్ గా ఉండడం ఓవరాల్ గా జగిత్యాలలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం వైపు వెళ్తున్న పరిస్థితి. ఇక రామగుండంలో ఇప్పటికే మొదటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ చేసిన ప్రయత్నంలో భాగంగానే ఒకటి ఏకగ్రీవంగా మిగతా 59 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ఇక ఉత్కంఠ రేపుతున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ఒక కేంద్ర మంత్రి తర్వాత 2 రాష్ట్ర సంబంధించిన మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు హోరాహోరీ ప్రచారాలతో పాటు ఛాలెంజ్ గా తీసుకున్న కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో జరిగిన పోరులో ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఆధిక్యం వైపు దూసుకెళ్తోంది. కరీంనగర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి చెప్పినట్టుగానే ఒక కరీంనగర్ లోనే బీజేపీకి సంబంధించిన ఆధిక్యం ఉంటుండగా మిగతా ఓవరాల్ గా 13 మున్సిపాలిటీలు అలాగే 2 కార్పొరేషన్లలో ఒకటి ఇప్పటికే కాంగ్రెస్ రామగుండానికి సంబంధించి ఆధిక్యం ఇక్కడ మనం చూడొచ్చు. కౌంటింగ్ జరుగుతుంది కరీంనగర్ దగ్గర. ఈ కౌంటింగ్ వద్ద పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే పోస్టల్ ద్వారా జరుగుతున్న కౌంటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆ పోస్టల్ ఓటింగ్ సంబంధించి ఆధిక్యం ప్రదర్శించడంలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ కొద్ది మొత్తంలో లీడ్ తీసుకోగా కాంగ్రెస్ సెకండ్ లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ మాత్రం పోస్టల్ ఓట్స్ కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి తక్కువగా వచ్చిన నేపథ్యం. మరోవైపు ఓవరాల్ గా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ కు ఎడ్జ్ గా ఉంది. ఆధిక్యం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో వార్డుల డివిజన్ల వైపు చూస్తే కూడా ఇటు రాయకల్లో బీఆర్ఎస్ ఒకప్పుడు లీడ్ గా ఉన్న రాయకల్లో ఇప్పుడు కాంగ్రెస్ దూసుకెళ్తున్న పరిస్థితి. జగిత్యాల ఒకప్పుడు బీఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ దూసుకెళ్తున్న పరిస్థితి. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ ఉండే ఇప్పుడు బీజేపీ దూసుకెళ్తున్న పరిస్థితి. మొత్తంగా చొప్పదండి చూస్తే కూడా చొప్పదండిలో కాంగ్రెస్ ఆధిక్యం కనబడుతుండగా చొప్పదండిలో చాలా లేటుగా కౌంటింగ్ ప్రక్రియ మొదలెట్టు. హుజురాబాద్, జమ్మికుంటకు సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయంగా చాలా వివాదాస్పదంగా ఉండే ఈ 2 మున్సిపాలిటీల్లో
ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఈ సమయానికి కూడా లేటుగా ప్రారంభం కావడం వల్ల దానికి సంబంధించిన ఫలితాలు మాత్రం చాలా లేటుగా వస్తున్న అవకాశం. మొత్తంగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఫలితాలు మాత్రం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తుండగా రెండో ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటుండగా తెలుస్తుంది. ఒక కరీంనగర్ కార్పొరేషన్ మినహా మిగతా అన్ని చోట్ల బీజేపీ డీలా పడిపోయిందని చెప్పొచ్చు.